హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌడ్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్కు సంబంధించిన మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగిందండి. పాస్ట్లో ఏం జరిగింది, ప్రజెంట్లో ఏం జరిగింది, దీంట్లో మన తెలుగువారు ఎవరు, మరియు ఈ కేంద్ర సాహిత్య అకాడమీ యొక్క స్థాపన, వాటి యొక్క ప్రైజ్ మనీ, సో ఇవన్నీ మనం ఇక్కడ తెలుసుకుందామండి. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. సో ఫస్ట్ చూడండి, అయితే ఈ సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఏ రంగంలో ఇస్తారు? సాహిత్య రంగంలో. అయితే ఈ అవార్డుని ఎవరిస్తారయ్యా అంటే భారత ప్రభుత్వం ఇస్తుంది. ఈ అవార్డుని ఇచ్చేది భారత ప్రభుత్వం. అయితే భారత ప్రభుత్వం ఇచ్చే సాహిత్య అవార్డులలో రెండవ అత్యున్నత అవార్డుగా ఈ సాహిత్య అకాడమీ అవార్డును పేర్కొంటారు. చూడండి, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే సాహిత్య అవార్డులలో రెండవ అత్యున్నత అవార్డుగా ఈ సాహిత్య అకాడమీ అవార్డును పరిగణిస్తారన్నమాట. అయితే ఇది రెండవ స్థానంలో ఉంటే, అంటే భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత సాహిత్య అవార్డు ఏమిటయ్యా అంటే ఇది జ్ఞాన్పీఠ్ అవార్డు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే అత్యున్నత సాహిత్య అవార్డు వచ్చేసి జ్ఞాన్పీఠ్ అవార్డు. అయితే ఈ 2024 ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చేసి గుల్జర్ గారు మరియు జగద్గురు రామ్ భద్రాచార్య గారికి ఈ 2024 జ్ఞాన్పీఠ్ అవార్డు రావడం అనేది జరిగింది. సో 2024 జ్ఞాన్పీఠ్ అవార్డు మరియు సాహిత్య అవార్డు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో దానికోసమే ఇక్కడ ఈ జ్ఞాన్పీఠ్ అవార్డును కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం. అయితే ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేది దీని యొక్క స్థాపన చూసుకుంటే 1954 మార్చి 12వ తారీఖున దీనిని స్థాపించడం అనేది జరిగింది. 1954 మార్చి 12వ తారీఖున ఈ సాహిత్య అకాడమీ అనేది స్థాపించారన్నమాట. అయితే ఈ సాహిత్య అకాడమీ అవార్డులను తొలిసారిగా ప్రదానం చేసిన సంవత్సరం చూసుకుంటే 1955లో, స్థాపించింది 1954 కాక అవార్డు ఇవ్వడం జరిగింది 1955వ సంవత్సరంలో. అయితే ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ఎక్కడిస్తారయ్యా అంటే ఢిల్లీలోని రవీంద్ర భవన్లో. ఎందుకంటే ఈ సాహిత్య అకాడమీ అవార్డుల యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఈ ఢిల్లీలోని ఈ రవీంద్ర భవన్లో ఉంది కాబట్టి సో ప్రతి సంవత్సరం ఈ సాహిత్య అకాడమీ అవార్డులను ఇక్కడే ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాలండి, 1954లో దీన్ని స్థాపించారు, 1955లో మొదటిసారిగా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఇస్తారయ్యా అంటే ఢిల్లీలోని రవీంద్ర భవన్లో. ఎందుకంటే ఈ సాహిత్య అకాడమీ యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఈ రవీంద్ర భవన్లో ఉంటుంది కాబట్టి. అయితే ఇదే రవీంద్ర భవన్లో సంగీత నాటక అకాడమీ మరియు లలిత కళా అకాడమీ ప్రధాన కార్యాలయాలు కూడా ఈ రవీంద్ర భవన్లోనే ఉన్నాయి. సో గుర్తుంచుకోవాలండి, సాహిత్య అకాడమీ యొక్క ప్రధాన కార్యాలయం మరియు సంగీత నాటక అకాడమీ యొక్క ప్రధాన కార్యాలయం మరియు లలిత కళా అకాడమీ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఇదే రవీంద్ర భవన్లో ఉన్నాయన్నమాట. సో ఈ మూడింటి ప్రధాన కార్యాలయాలు కూడా ఇదే రవీంద్ర భవన్లో ఉన్నాయండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. అయితే ఈ సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఏ భాషలో ఇస్తారు? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ సాహిత్య అకాడమీ అవార్డులు అనేది ఏ భాషలో ఇస్తారు? అయితే ఈ సాహిత్య అకాడమీ అవార్డులు అనేది భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో గల 22 భాషలు మరియు ఇంగ్లీష్, రాజస్థానీ భాషలకు ఇది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ గమనిస్తే మన భారత రాజ్యాంగం గుర్తించిన భాషలండి మొత్తం 22. ఈ భాషల్లో ఇస్తారు. వాటితో పాటు ఇంగ్లీష్ మరియు రాజస్థానీ. సో ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ ఏమని అడుగుతారంటే భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు కాకుండా వేరే ఏ భాషలలో ఈ సాహిత్య అకాడమీ అవార్డులు ఇస్తారని అడగొచ్చండి. సో ఇంగ్లీష్ మరియు రాజస్థానీ భాషలండి, గుర్తుంచుకోవాలి. ఇంగ్లీష్ మరియు రాజస్థానీ భాషలు కూడా ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సాహిత్య అకాడమీ అవార్డులు అనేది ఇచ్చే మొత్తం భాషలు ఒకసారి గమనిద్దామండి. సో అస్సామీ, బెంగాలీ, బోడో, డోగ్రీ, ఇంగ్లీష్, రాజస్థానీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, రాజస్థానీ, సంస్కృతం, సంతాలి, సింధీ, తమిళం, తెలుగు మరియు ఉర్దూ మొత్తం కలిపి 24 భాషలలో ఈ సాహిత్య అకాడమీ అవార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మొత్తం ఇచ్చే భాషలు 24 భాషలు, భారత రాజ్యాంగంలో గల భాషలు 22 భాషలు ప్లస్ ఇంగ్లీష్ మరియు రాజస్థానీ భాషలో కూడా ఇది ఇస్తారు. సో నెక్స్ట్ చూద్దాం.
అయితే ఈ సాహిత్య అకాడమీ యొక్క బహుమతి ఏమని ఇస్తారని ఒకసారి చూద్దామండి. ఈ సాహిత్య అకాడమీ యొక్క బహుమతులు చూసుకుంటే ఒక ఫలకం ఇస్తాడు, షీల్డ్ ఒకటి ఇస్తారు, దాంతోపాటు శాలువా కప్పుతారండి. దాంతోపాటు ₹1,00,000 ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎక్కువగా అడిగే క్వశ్చన్ అండి, ఈ సాహిత్య అకాడమీ యొక్క ప్రైజ్ మనీ ఎంత? ప్రజెంట్ అయితే ₹1,00,000 ఇస్తున్నారు. అయితే ఈ అవార్డు స్థాపన 1954లో దీని యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి ₹5,000 మాత్రమే ఉండేది. ఓకే, ₹5,000 మాత్రమే ఉండేది. దీనిని 2009వ సంవత్సరం నుంచి ₹1,00,000 పెంచడం అనేది జరిగింది. సో ఈ సంవత్సరం కూడా గుర్తుంచుకుంటే మనకు హెల్ప్ అవుతుందండి. సో 2009వ సంవత్సరం నుంచి ₹1,00,000 పెంచడం జరిగింది. ఫ్రెండ్స్, మేమిచ్చే కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ చూద్దాం. అయితే ఈ సాహిత్య అకాడమీ ఏ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుందయ్యా అంటే ఇది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. సాహిత్య అకాడమీ అనేది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. అయితే ప్రస్తుతం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంత్రి వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ అండి, గజేంద్ర సింగ్ షెకావత్. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంత్రి వచ్చేసి గజేంద్ర సింగ్ షెకావత్. ప్రజెంట్ సాహిత్య అకాడమీ యొక్క అధ్యక్షులు వచ్చేసి మాధవ్ కౌశిక్. నెక్స్ట్ చూద్దాం. అయితే ఈ సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్న మొదటి వారు, తెలుగువారు, హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో మొదటి వారు ఎవరిని కూడా ఒకసారి గమనిద్దాం. అయితే ఈ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న మొదటి తెలుగు వారండి సూరవరం ప్రతాపరెడ్డి గారు. ఈయన 1955లో అందుకోవడం జరిగింది. ఈయన యొక్క రచన అండి ఆంధ్రుల సాంఘిక చరిత్రము కోసం మొదటిసారిగా మన తెలుగువారు ఈ సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఓకే, సూరవరం ప్రతాపరెడ్డి గారు తెలుగు భాషలో మొదటిసారిగా 1955లో ఆంధ్రుల సాంఘిక చరిత్రము కోసం మొదటిసారిగా ఈ అవార్డును అందుకున్నారు. నెక్స్ట్ హిందీ భాషలో చూసుకుంటే 1955లో మఖన్లాల్ చతుర్వేది, ఈయన తరంగిణి కోసం అందుకున్నారు. ఇంగ్లీష్ భాషలో మొదటిసారిగా 1960లో ఆర్కే నారాయణ్ ది గైడ్ కోసం అందుకున్నారు. సో ఈ మూడండి వెరీ ఇంపార్టెంట్. తెలుగువారు సూరవరం ప్రతాపరెడ్డి, హిందీ వారు మఖన్లాల్ చతుర్వేది, ఇంగ్లీష్ భాషలో చూసుకుంటే ఆర్కే నారాయణ్. నెక్స్ట్ చూద్దాం. అయితే ప్రజెంట్ ఈ 2024 సాహిత్య అకాడమీ అవార్డుల గురించి ఒకసారి ఇక్కడ మనం గమనిద్దామండి. ఎంతమందికి ఇచ్చారు, ఏ ఏ రంగంలో ఇచ్చారు, సో ఇవన్నీ మనం ఇక్కడ డీప్గా తెలుసుకుందాం. అయితే ఈ 2024 సాహిత్య అకాడమీ అవార్డు అనేది మొత్తం 21 మందికి ప్రకటించడం అనేది జరిగింది. 21 మెంబర్స్కి ప్రకటించారు. అయితే ఈ ప్రకటించిన అవార్డులు అనేది ఎప్పుడు ఇస్తారయ్యా అంటే 2025 మార్చి 8వ తారీఖున వీరిని సన్మానించనున్నారు. ఎక్కడ సన్మానిస్తారయ్యా అంటే ఢిల్లీలోని ఈ సాహిత్య అకాడమీ అవార్డు యొక్క ప్రధాన కార్యాలయంలో వీరిని సత్కరించనున్నారు. అయితే ఈ 7 రంగాలు ఉన్నాయి కదా, సో ఈ 7 రంగాల్లో ఎవరెవరికి వచ్చాయి అనేది ఇక్కడ మనం చూద్దామండి. సో మొదటిగా కవిత్వం విభాగంలో విజేతల జాబితాలు చూసుకుంటే మొత్తం 8 మందికి రావడం జరిగింది. వారిలో సంస్కృతం దీపక్ కుమార్ గారికి, ఈయన యొక్క రచన భాస్కర చరితం. హిందీలో గగన్ గిల్, ఈయన యొక్క రచన మెయిన్ జబ్ తక్ ఐ బహార్. మలయాళంలో కె జయకుమార్, ఈయన పింగళి కేశనికి రావడం జరిగింది. గుజరాతీ భాషలో దిలీప్ జావేరి, ఈయన యొక్క రచన భగవాన్ నీ వాతో. నెక్స్ట్ చూడండి. 5వది రాజస్థానీ భాషలో ముకుత్ మణిరాజ్, గావ్ ఆర్ అమ్మా. పంజాబీ భాషలో పాల్ కౌర్ గారికి రావడం జరిగింది. సన్ గుణవంత, సన్ బుద్ధవంత, ఇతిహాసనామా పంజాబ్. అయితే అస్సామీ భాషలో సమీర్ తంతి, ఈయన యొక్క రచన ఫారింగ్ బోర్ బాటోర్ కథా జెన్. సో ఈ 8 మందికి కవిత్వ విభాగంలో రావడం అనేది జరిగింది. కవిత్వం విభాగంలో ఈ 8 మందికి రావడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దామండి. నవలల విభాగంలో విజేతలు చూసుకుంటే ఇంగ్లీష్ భాషలో ఈస్టరిన్ కీరే గారికి ఈయన యొక్క స్పిరిట్ నైట్స్ కోసం రావడం జరిగింది. బోడో భాషలో అరుణ్ రాజా, ఈయన యొక్క రచన స్వర్ణి దాఖై రావడం జరిగిందనమాట. కశ్మీరీ భాషలో సోహన్ కౌల్ సైకియాట్రిక్ వార్డు కోసం రావడం జరిగింది. సో దేనికండి, ఇది నవలల విభాగంలో, అంతకు ముందు వచ్చింది కవిత్వాల విభాగంలో. నెక్స్ట్ చూద్దాం. వ్యాసల విభాగంలో విజేతలు చూసుకుంటే మైథిలి భాషలో మహేంద్ర మలంగియా,
ప్రబంధ సంగ్రహం కోసం రావడం జరిగింది. కొంకణి భాషలో ముఖేష్ థాలి, రంగ్ తరంగ్ కోసం రావడం జరిగింది. ఒడియా భాషలో వైష్ణవ్ చరణ్ సమల్, భూతి భక్తి బిభృతి కోసం రావడం జరిగింది. ఇది వ్యాసాల విభాగంలో ముగ్గురికి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, సాహిత్య విమర్శన రచనల విభాగంలో చూసుకుంటే మొత్తం ముగ్గురికి వచ్చిందండి. వారిలో వెరీ ఇంపార్టెంట్ మన తెలుగువారు. సో తెలుగువారికి వచ్చింది 2024 సాహిత్య విమర్శన రచనల విభాగంలో రావడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సాహిత్య విమర్శన రచనల విభాగంలో మన తెలుగు వారికి రావడం జరిగింది. అయితే ఈయన పేరు పెనుగొండ లక్ష్మీనారాయణ. ఈయన యొక్క రచన దీపిక కోసం ఇది రావడం జరిగిందండి. సో ఈయన గురించి లాస్ట్లో మనం కొంచెం డీప్గా తెలుసుకుందాం. ఓకే, అయితే కన్నడ భాషలో కేవి నారాయణ్ గారు, నుడిగల ఆలివు. మరాఠీ భాషలో సుధీర్ రాసాల్, విధాంచే గద్య రూపు. నెక్స్ట్ చూద్దాం, చిన్న కథల సంకలనాల విభాగంలో ఈ విజేతలు చూసుకుంటే మొత్తం ఇద్దరికి వచ్చింది. చిన్న కథల సంకలనాల విభాగం. సింధీ భాషలో హుంద్రాజ్ బల్వాని పుర్జుకు రావడం జరిగింది. నేపాలీ భాషలో యువ బరై చిచి మీరా. నెక్స్ట్ చూద్దాం, అయితే నాటకాలు రచనల విభాగంలో చూసుకుంటే సంతాలి భాషకి రావడం జరిగిందండి. మహేశ్వర్ సోరెన్, ఈయన పేరు మహేశ్వర్ సోరెన్ అండి. సంతాలి భాషలో రచించిన సచేద్ సావంత రేన్ అంద మన్మికి రావడం అనేది జరిగింది. ఇక పరిశోధనల రచనల విభాగంలో చూసుకుంటే తమిళం భాషకు వచ్చింది. తమిళ భాషకు చెందినవారు ఏఆర్ వెంకట చలపతి గారు. ఈయన యొక్క రచన తిరునెలవేలి ఎజుక్షియం వా. ఈయన యొక్క రచన కోసం రావడం జరిగింది. సో ఇదండి మొత్తం 21 మందికి కేంద్ర సాహిత్య అవార్డులు అనేది ప్రకటించారు. సో వీరిలో 7 విభాగాలుగా ప్రకటించారు. సో మన తెలుగువారైనా చూడండి పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఈయన గురించి ఇక్కడ మనం డీప్గా తెలుసుకుందాం. అయితే పెనుగొండ లక్ష్మీనారాయణ గారు ఈయన యొక్క జననం చూసుకుంటే 1954లో ఈయన జన్మించారు. సో చూడండి ఇక్కడ విడ్డూరం ఏంటంటే 1954లోనే ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు అనేది స్థాపించారండి 1954లోనే. సో 1954నే ఈ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు జన్మించారు. అయితే ఈయన ఏ జిల్లాకు చెందినవారయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందినవారు. గుంటూరు జిల్లాలోని నూజెండ్ల మండలం చెరువు కొమ్ముపాలెం గ్రామానికి ఈయన చెందినవారు. అయితే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏమిటంటే ఈయన 2023 నుండి అభ్యుదయ రచయితల సంఘం అరసం యొక్క జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారండి. ప్రజెంట్ అయితే 2023 నుండి అరసం యొక్క జాతీయ అధ్యక్షుడిగా, మరియు ఈయన ఒక ప్రముఖ న్యాయవాదిగా కూడా ఉన్నారండి. సో ఈయన ప్రజెంట్ బెస్ట్ లాయర్ మరియు అరసం యొక్క జాతీయ అధ్యక్షుడు. సో నెక్స్ట్ చూడండి, అయితే ఈ పెనుగొండ లక్ష్మీనారాయణ గారి రచనలు చూసుకుంటే మొత్తం 5 రచనలు నుండి ప్రముఖంగా కనిపిస్తున్నాయి. వాటిలో విధిత, అనేక, రేపటిలోకి, దీపిక. సో ఈ దీపికనండి ప్రజెంట్ కేంద్ర సాహిత్య అవార్డు అనేది రావడం జరిగింది. గుంటూరు సీమ సాహిత్య చరిత్ర. సో ఈయన యొక్క రచనలండి వెరీ ఇంపార్టెంట్. ఈ 5 రచనలు గుర్తుంచుకోవాలండి. సో ఇప్పుడు ప్రజెంట్ ఈయన ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి. సో ఈ 5 రచనలు గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఈయనకు వచ్చిన పురస్కారాలు చూసుకుంటే మొత్తం ప్రముఖంగా ఈ 4 పురస్కారాలు ఈయనకు రావడం జరిగింది. తెలుగు భాష పురస్కారం 2003లో, శుంకర సత్యనారాయణ స్మారక పురస్కారం వచ్చింది, మిలినియం లాయర్ పురస్కారం వచ్చింది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఈ 2024లో ఈయనకు ప్రకటించారు. సో ఇదండి ఈయన గురించి డీప్ ఇన్ఫర్మేషన్. సో ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.